ఓకే. సో, లాస్ట్ క్లాస్‌లో మనం జస్ట్ ఫర్ లూప్ యూజ్ చేసి ఒక మంచి ప్రాజెక్ట్ చేసాం. అంటే కాలేజ్ ఎలక్షన్స్ వోటింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒకటి చేసాం. సో, దానివల్ల ఆ ప్రాజెక్ట్ వల్ల మీరేం నేర్చుకున్నారు? నెస్టెడ్ ఇఫ్ ఎక్కడ వాడాలి? నార్మల్ ఇఫ్ ఎక్కడ వాడాలి? అవన్నీ నేర్చుకున్నారు. అసలు లూప్ ఎలా పనిచేస్తుంది? అవన్నీ నేర్చుకున్నారు. అవునా? సో, ఇప్పుడు మనం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, ఒక లూప్‌ని ఎలా కంట్రోల్ చేయాలి మనకి నచ్చినట్టు. మనం ఏం చేయాలిప్పుడు? ఒక లూప్‌ని ఎలా కంట్రోల్ చేయాలి మనకి నచ్చినట్టు అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనకి నచ్చినట్టు కంట్రోల్ చేయడం అంటే ఏంటి సార్ అంటే, మనకి నచ్చినప్పుడు ఆగి, కావాలంటే ఒకటి స్కిప్ చేసేసి, అలా మనకు నచ్చింది చేయడం అన్నమాట. మీకు అర్థమవుతుంది. నేనొకసారి ఇది చెప్పిన తర్వాత మీకు క్లారిటీ వస్తదన్నమాట. ఇక్కడ మన లూప్స్‌లో 2 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఎప్పుడూ వాడతాం. మీరు ఏ పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నా కూడా ఈ 2 మాత్రం ఖచ్చితంగా వాడతాం. బ్రేక్ అండ్ కంటిన్యూ. సో, యూ డోంట్ హావ్ టు గో ఇంటో థాట్ డీటెయిల్స్. అంటే బ్రేక్ అంటే ఏంటి? కంటిన్యూ అంటే ఏంటో నేనిప్పుడు చెప్తాను. బ్రేక్ అంటే ఏంటో, కంటిన్యూ అంటే ఏంటో. ఇప్పుడు నార్మల్‌గా ప్రోగ్రామింగ్ వదిలేయండి. ప్రోగ్రామింగ్ అనే విషయం పక్కన పెట్టేయండి. బ్రేక్ అంటే ఏంటి చెప్పండి? ప్రోగ్రామింగ్ అనే విషయాన్ని పక్కన పెట్టేసి, బ్రేక్ అంటే ఏంటి? అసలు బ్రేక్ అనేది ఏం చేస్తది? నేను ప్రోగ్రామింగ్ గురించి అసలు మాట్లాడట్లేదు. నేను ప్రోగ్రామింగ్ అనే విషయాన్ని అసలు మాట్లాడటం కూడా లేదు. నార్మల్‌గా బ్రేక్ అనేది ఏం చేస్తుంది? సింపుల్‌గా. అసలు బ్రేక్ అంటే ఏంటి? బ్రేక్ అంటే మధ్యలో ఆపేయడం. అంతే కదా! బ్రేక్ అంటే ఏంటి? మధ్యలో ఆపేయడం. మధ్యలో ఆపేయడాన్నే బ్రేక్ అంటాం. అవునా? ఇక్కడ ఇప్పుడు నేను బ్రేక్ అంటే ఏంటో చెప్పాను గదా! ఇప్పుడు దాన్ని ప్రోగ్రామింగ్‌కి రిలేట్ చేయండి. ఓకే. నేను బ్రేక్ అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు దాన్ని మీరు ప్రోగ్రామింగ్‌కి రిలేట్ చేసి చూడండి ఒకసారి. నేనేం చెప్పానో దాన్ని ప్రోగ్రామింగ్‌కి ఒకసారి రిలేట్ చేయండి. ఎలా చేస్తాం? సో, ఇప్పుడు బ్రేక్ అంటే ఏదో దాన్ని మధ్యలో ఆపేయడం అని చెప్పాను. ఇప్పుడు పదే పదే ఒక లూప్ తిరుగుతూ ఉంటుంది. ఒక లూప్ అనేది పదే పదే జరుగుతూ ఉంటది. ఒకే పని పదే పదే జరగడం అన్నమాట. అవునా కాదా? లూప్ అంటే అదే గదా! సో, ఎక్కడో ఒక దగ్గర, ఎక్కడో ఒక దగ్గర మనకు లూప్ ఆపేయాలి అనుకోండి. అంటే ఇంకా మళ్ళీ చేయకూడదది. అది చేస్తూ పోతోంది. మనం ఏదో కొన్ని పనులు చెప్పాం. అది ఆ పనులు చేస్తోంది. అలా లూప్‌లో ఫస్ట్ టైమ్ చేసింది. మళ్ళీ సెకండ్ టైమ్ చేస్తోంది. మళ్ళీ థర్డ్ టైమ్ చేస్తోంది. మళ్ళీ ఫోర్త్ టైమ్ చేస్తోంది. మళ్ళీ ఫిఫ్త్ టైమ్ చేస్తోంది. అలా చేస్తున్నప్పుడు, అలా చేస్తున్నప్పుడు మనకు మధ్యలో ఆపేయాలనిపించిందనుకోండి. మనం 10 సార్లు చేయమని చెప్పాం లూప్‌ని. అది ఫస్ట్ టైమ్ చేసింది, సెకండ్ టైమ్ చేసింది, థర్డ్ టైమ్ చేసింది, ఫోర్త్ టైమ్ చేసింది. ఫిఫ్త్ టైమ్ చేసేసరికి ఆపేయమని చెప్పామింక. ఇంక మిగతా సార్లు చేయొద్దని చెప్పేసాం. ఇంక ఆపేయమని చెప్పాం. సో, అలా మనం ఆపచ్చా లూప్‌ని మధ్యలో అంటే ఆపుకోవచ్చు. మన లూప్‌ని అలా మధ్యలో ఆపచ్చా అంటే ఈజీగా ఆపుకోవచ్చు. అందుకే అలా ఆపాలి అంటేనే మనం ఏం వాడతాం? బ్రేక్ అనే స్టేట్‌మెంట్ వాడతాం. అంటే లూప్ తిరుగుతోంది. మనం మధ్యలో ఆపేయాలి. ఎప్పుడు ఆపేయాలో మనకు తెలుసు. మనం ఎప్పుడు ఆపేయాలనుకుంటున్నామో మనకు తెలుసు. మధ్యలో ఆపేయాలి. సో, మధ్యలో ఆపేయాలి అంటే మనం బ్రేక్ అని రాయాలన్నమాట. ఇప్పుడది ఎలా రాస్తాం ఒకసారి నేను ప్రోగ్రామింగ్‌లో చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు చెప్పండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ సారీ నా పేరుని మై నేమ్ నా పేరుని నేను 10 టైమ్స్ ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. నా పేరుని నేను 10 టైమ్స్ ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. 10 టైమ్స్ ప్రింట్ చేయాలి అనుకుంటున్నాం. సో, నా పేరు ప్రింట్ అవ్వాలంటే నేను రాస్తాను నార్మల్‌గా ప్రింట్ అని రాసి కేఏయూఎస్‌హెచ్‌ఐకే. ఓకే. సో, ఇది అందరికీ తెలిసిన విషయమే. నేను ప్రింట్ అని రాసి లోపల కౌశిక్ అని రాస్తే కౌశిక్ అనేది ప్రింట్ అవుతదని అందరికీ తెలుసు. ఆ విషయం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కానీ బట్ 10 సార్లు ప్రింట్ అవ్వాలంటే ఏం చేసేవాళ్ళం మనం చెప్పండి? నాకు 10 సార్లు ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేసేవాళ్ళం? ఇదే పేరు 10 సార్లు ప్రింట్ అవ్వాలంటే ఏం చేసేవాళ్ళం? మనం లూప్ వాడేవాళ్ళం. అవునా? సో, కౌశిక్ అనే పేరు ప్రింట్ అవ్వాలి. 10 సార్లు అవ్వాలి. సో, మనం ఏం చేసాం? ఫర్ లూప్ వాడి ఫర్ ఐ
ఇన్ రేంజ్ 10. సో ఎన్నిసార్లు ఆ పని రిపీట్ అవ్వాలి? 10 టైమ్స్ అదే పని రిపీట్ అవుతూ ఉండాలన్నమాట. ఓకే. ఏంటా పని? ప్రింట్ కౌశిక్. ఇదే కదా! సో ఈ పని ఇక్కడ మనం ఏదైతే వర్క్ రాసామో ఆ వర్క్ 10 టైమ్స్ రిపీట్ అవుతూనే ఉండాలి. అంటే ఫస్ట్ సారి కౌశిక్ ప్రింట్ అయింది. సెకండ్ సారి మళ్ళీ కౌశిక్ ప్రింట్ అయింది. థర్డ్ టైమ్ మళ్ళీ కౌశిక్ ప్రింట్ అయింది. ఫోర్త్ టైమ్ మళ్ళీ కౌశిక్ ప్రింట్ అయింది. సో అలా ప్రింట్ అవుతూనే ఉండాలన్నమాట 10 టైమ్స్. ఒక్కొక్కసారి నేను రన్ చేస్తాను. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 టైమ్స్ ప్రింట్ అయిపోయింది. కానీ నాకీ కౌశిక్ అనేది 4 టైమ్సే ప్రింట్ అవ్వాలంటే ఫస్ట్ టైమ్ కౌశిక్ ప్రింట్ అయింది. ఓకే. మళ్ళీ సెకండ్ టైమ్ కౌశిక్ అని ప్రింట్ అయింది. ఓకే. మళ్ళీ థర్డ్ టైమ్ కౌశిక్ అని ప్రింట్ అయింది. ఓకే. మళ్ళీ ఫోర్త్ టైమ్ కౌశిక్ అని ప్రింట్ అయింది. ఓకే. కానీ ఫిఫ్త్ టైమ్ నుంచి ప్రింట్ అవ్వకూడదు. అంటే 4 టైమ్సే ప్రింట్ అవ్వాలి. ఇంకా నాకు ఫిఫ్త్ టైమ్ నుంచి ప్రింట్ అవ్వకూడదు. మీకు అర్థమవుతుందని చెప్పేది? నేను ఫిఫ్త్ టైమ్ నుంచి ఇది ప్రింట్ చెయ్యకూడదు. నేను రాసింది 10 సార్లే. 10 సార్లు ప్రింట్ అవ్వాలని చెప్పాను. కానీ ఇది ఒక్కసారి 4 టైమ్స్ ప్రింట్ అయిన తర్వాత నా మనసు మార్చేసుకున్నాను. నా డెసిషన్ మార్చేసుకొని ఏం చేశాను? ఇంక చాలు ఆపేయమని చెప్పాను లూప్‌ని. అలా మధ్యలో ఆపేయచ్చా అంటే యెస్ ఆపేయచ్చు. సో ఎలా ఆపేస్తామంటే అలాంటప్పుడే బ్రేక్ వాడతాం. ఓకే. బ్రేక్ ఎలా వాడాలి? సింపుల్. మీకు లూప్ ఎక్కడ ఆపాలో మీకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి. మీకు లూప్ అనేది ఎక్కడ ఆపాలి అనేది ఫస్ట్ క్లారిటీ ఉండాలి. నేను లూపు 4 సార్లు అయిన తర్వాత 5 సారి ఆపాలా? 5 టైమ్స్ అయిపోయిన తర్వాత 6థ్ టైమ్ ఆపాలా? 7 టైమ్స్ అయిపోయిన తర్వాత 8థ్ టైమ్ ఆపాలా? అలా మీకు క్లారిటీ ఉండాలి. మీరు ఎన్నోసారి అవుతున్నప్పుడు లూప్ మధ్యలో ఆపేయాలి అనుకుంటున్నారు అంటే నేనిక్కడ 4 టైమ్స్ ప్రింట్ అయిపోయింది. ఇంక ఫిఫ్త్ టైమ్ నుంచి నాకు అక్కర్లేదు. నాకు ప్రింట్ అవ్వకూడదు. అంటే ఇది 4 టైమ్స్ ప్రింట్ అయిన తర్వాత ఇంక ఆగిపోవాలి అంతే. నాకు మళ్ళీ ఫిఫ్త్ టైమ్ మళ్ళీ కౌశిక్ అని ప్రింట్ అయ్యి, సిక్స్త్ టైమ్ కౌశిక్ అని ప్రింట్ అయ్యి, సెవెంత్ టైమ్ కౌశిక్ అని ప్రింట్ అయ్యి అన్నొద్దు నాకు. సో, ఇక్కడ ఫిఫ్త్ టైమ్ నుంచి ఆపేయాలి. అవునా? మనకది తెలుసు. ఫిఫ్త్ టైమ్ నుంచి నాకు అవసరం లేదు. నాకొద్దు అని మనకు తెలుసు. ఇప్పుడు మనం ఈ లోపల ఆ కండిషన్ రాయాలన్నమాట. ఎప్పుడైతే మనం మన లూప్‌ని ఆపేద్దాం అనుకుంటున్నామో, అది మనం లోపల రాసుకోవాలి. ఓకే. సో, ఎలా రాస్తాం అది? మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఐ అనేది ఏంటి అంటే, లూపింగ్ వేరియబుల్ అని మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో ఫర్ లూప్ చెప్పేటప్పుడే నేను మీకు ఆల్రెడీ చెప్పేసాను. అక్కడ ఐ అనే దాన్ని ఏమంటాం మనం? లూపింగ్ వేరియబుల్ అంటాం. మనం ఏమంటాం? లూపింగ్ వేరియబుల్ అంటాం. అసలు లూపింగ్ వేరియబుల్ యొక్క పనేంటి సార్? లూపింగ్ వేరియబుల్ యొక్క పనేంటి? అసలు ఏం చేస్తుంది అంటే, ఇక్కడ రేంజ్‌లో నంబర్‌లుంటాయి గదా! మనం 10 టైమ్స్ అన్నాం. సో, అది ఫస్ట్ ఐ అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ 0 ఎళ్తది. ఓకే. 0 ఎళ్ళిన వెంటనే ఇది ప్రింట్ అవుద్ది. మళ్ళీ ఐ అనే వేరియబుల్‌లోకి 1 వస్తది. ఇది ప్రింట్ అవుద్ది. మళ్ళీ ఐ అనే వేరియబుల్‌లోకి 2 వస్తది. మళ్ళీ ఇది ప్రింట్ అవుద్ది. మళ్ళీ ఐ అనే వేరియబుల్‌లోకి 3 వస్తది. మళ్ళీ ఇది ప్రింట్ అవుద్ది. మళ్ళీ ఐ అనే వేరియబుల్‌లోకి 4 వస్తది. మళ్ళీ ఇది ప్రింట్ అవుద్ది. సో, అలా ఎక్కడి దాకా 10 దాకా ప్రింట్ అవుతూనే ఉంటది. అంటే ఐ అనేది లూపింగ్ వేరియబులు. అందులో మనం ఎన్ని సార్లయితే ప్రింట్ చేయమని చెప్పో ఒక్కొక్క నంబర్ వస్తూ ఉంటదన్నమాట. అంటే ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్, ఫిఫ్త్ టైమ్ అలా మనం చూసుకోవాలి. ఇక్కడ ఓకే. కౌశిక్ అని ప్రింట్ అయింది. ఫస్ట్ టైమ్ ఇది. తర్వాత సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ మనం ట్రాక్ చేసుకోవాలి కదా! ఎన్ని సార్లు ప్రింట్ చేస్తున్నామో. మనం 10 టైమ్సే ప్రింట్ చేయమన్నాం. 11 టైమ్ ప్రింట్ చేయమని చెప్పలేదు కదా! 11 టైమ్స్ ప్రింట్ చేయకూడదు కదా! సో, దానికోసం మనం ఐ అనే వేరియబుల్ వాడుకుంటాం. దీన్నే ఏమంటాం అని చెప్పాను నేను. దీన్నే మనం లూపింగ్ వేరియబుల్ అని అంటామని చెప్పాను. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్కడైతే మనం లూప్ ఆగిపోవాలనుకున్నాం, ఫిఫ్త్ టైమ్ నుంచి మనం లూప్ ఆగిపోవాలనుకున్నాం. సో, ఇక్కడ నేనేం రాస్తానంటే ఇఫ్ ఐ ఈక్వల్ టు 5 అంటే
i అనే వేరియబుల్‌లోకి రకరకాల నంబర్‌లు వస్తుంటాయి. 0 నుంచి 10 దాకా. అవునా? ఫస్ట్ 0 వస్తది. 1 వస్తది. 2 వస్తది. 3 వస్తది. 4 వస్తది. తర్వాత 5 వస్తది. సో, i అనే వేరియబుల్‌లో 0 వచ్చిన తర్వాత ఇది ప్రింట్ అయిపోద్ది. ఓకే. 1 వచ్చినా ప్రాబ్లమ్ లేదు. ఇది ప్రింట్ అయిపోద్ది. 2 వచ్చినా ప్రాబ్లమ్ లేదు. ప్రింట్ అయిపోద్ది. 3 వచ్చినా ప్రాబ్లమ్ లేదు. ప్రింట్ అయిపోద్ది. 4 వచ్చినా ప్రాబ్లమ్ లేదు. ప్రింట్ అయిపోద్ది. కానీ, కానీ 5 వచ్చినప్పటి నుంచి మాత్రం ప్రింట్ అవ్వకూడదు. 5 వచ్చిన దగ్గర మాత్రం ఇంక అయిపోవాలి లూప్. ఒక్కసారి i అనే వేరియబుల్‌లో 5 వచ్చిందా అయిపోవాలంతే. ఇంక ముందుకు వెళ్ళకూడదు. 6, 7, 8 ఏం వద్దు. i అనే వేరియబుల్‌లో 5 వచ్చిందా మనం ఆ లూప్‌ని ఆపేయాలి. ఓకే. సో, ఎలా ఆపుతాం? ఆ లూప్‌ని ఎలా ఆపాలి అంటే ఇక్కడ సింపుల్‌గా ఫస్ట్ కండిషన్ ఇచ్చాం. i అనే వేరియబుల్‌లోకి ఒకవేళ 5 వస్తే అంటే ఫిఫ్త్ ఇటరేషన్‌లో ఉంటే ఏం చేయాలి సింపుల్‌గా? బ్రేక్. నేను ఆల్రెడీ చెప్పాను. ఇఫ్ అనేది రాసి పక్కన కండిషన్ రాసి కింద ఏం రాస్తాం? ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అసలు ఏం చేయాలి కోడ్‌లో అనేదే కదా రాస్తాం. నేనిక్కడ ఏమన్నాను? i అనే వేరియబుల్‌లో 5 వచ్చిన వెంటనే లూప్ ఆపేసేయి. లూప్ ఇంకా ముందుకు వెళ్ళనివ్వకు అని చెప్పేసాను. i అనే వేరియబుల్‌లో 5 వస్తుందో రాదో మనకెలా తెలుస్తుంది? ఇక్కడ i ఉంది కదా! ఫస్ట్ iలో 0, iలో 1 వస్తది, iలో 2 వస్తది, i వస్తది, iలో 4 వస్తది, iలో 5 అప్పుడొస్తది 5. అప్పటి నుంచి ఇంక మనం ఆపేయాలి. 0కి, 1కి, 2కి, 3కి, 4కి ప్రింట్ అయిపోవాలి. కానీ 5 వచ్చిందా ఇంక లూప్ ఇంక అయిపోయింది. అక్కడితో ఆగిపోవాలి. ఓకే. సో, నేను మీకోసారి రన్ చేసి చూపిస్తాను చూడండి. చూసారా? 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ మీరు చూడండి. 1, 2, 3 టైమ్స్ ప్రింట్ అయింది. 4 టైమ్స్ ప్రింట్ అయింది. 5 టైమ్స్ ప్రింట్ అయింది. అండ్ 6 టైమ్స్ కూడా ప్రింట్ అయింది. సిక్స్త్ టైమ్ కూడా ప్రింట్ అయింది. మీరు కరెక్ట్‌గా గమనించాలి. సిక్స్త్ టైమ్ కూడా ప్రింట్ అయ్యింది. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ చూడండి. నేను ఆల్రెడీ చెప్పాను. i అనేది ఎప్పుడూ కూడా 0 నుంచి స్టార్ట్ అవుతది. మనం నార్మల్‌గా నంబర్స్‌ని లెక్కపెట్టేటప్పుడు మనం 1 నుంచి స్టార్ట్ చేస్తాం. కానీ పైథాన్‌లో i అనే వేరియబుల్ 0 నుంచి స్టార్ట్ చేస్తది. ఇప్పుడు లెక్కపెట్టండి. ఫస్ట్ i అనే వేరియబుల్‌లో 0 వచ్చింది. ఓకే. i అనే వేరియబుల్‌లో 1 వచ్చింది. ఓకే. i అనే వేరియబుల్‌లో 2 వచ్చింది. ఓకే. i అనే వేరియబుల్‌లో 3 వచ్చింది. ఓకే. i అనే వేరియబుల్‌లో 4 వచ్చింది. ఓకే. ఇప్పుడు i అనే వేరియబుల్‌లోకి 5 వచ్చింది. ఇక్కడ i అనే వేరియబుల్‌లోకి 5 వచ్చింది. ఇక్కడ మనం ఏమని చెప్పాం? i అనే వేరియబుల్‌లోకి 5 వచ్చినా కూడా i అనే వేరియబుల్‌లోకి 5 వచ్చినా కూడా ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. కానీ నేనేమన్నాను? బ్రేక్ చేసామని చెప్పాను. ఆపేయమని చెప్పాను. i అనే ఫిఫ్త్ ఇటరేషన్ వద్దు నాకు. నాకు ఇది 5 సార్లు ప్రింట్ అవ్వాలి. అంటే 0థ్ టైమ్, ఫస్ట్ టైమ్, సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్, ఫిఫ్త్ టైమ్. అంటే నాకు 5 సార్లు ప్రింట్ అవ్వాలంటే i అనే వేరియబుల్ ఎక్కడి దాకా వెళ్తది? 0, 1, 2, 3, 4. 4 దాకే వెళ్ళాలి. 5 వచ్చిందా అయిపోవాలి. కానీ నేను ఇక్కడ ఏంటి చెప్పండి? సిక్స్త్ టైమ్ ఎందుకు ప్రింట్ అయింది ఇక్కడ చెప్పండి? ఎందుకు అంటే చాలా జాగ్రత్తగా చూడాలి ఇక్కడ. మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే నేనిక్కడ ఎప్పుడు కూడా కోడ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఈ లైన్, తర్వాత ఈ లైన్, తర్వాత ఈ లైన్, తర్వాత ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుద్ది. అవునా? ఇక్కడ మనం ఏమని చెప్పాం? ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 10 ప్రింట్ కౌశిక్ అన్నాం. కౌశిక్ అనేది ప్రింట్ చేసేయి. కౌశిక్ అనేది ప్రింట్ చేసేయి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఫస్ట్ i అనే వేరియబుల్‌లోకి 0 వచ్చింది. ఓకే. ఇక్కడ నేను రాస్తాను. i అనే వేరియబుల్‌లోకి 0 వచ్చింది. ఏమని చేయమని చెప్పాం? ప్రింట్ కౌశిక్ అన్నాం. సో, ప్రింట్ అయిపోయింది. ఓకే. వెరీ గుడ్. తర్వాత i అనే వేరియబుల్‌లోకి 0 పోయి 1 వచ్చింది. ఏం చేయమని చెప్పాం? కౌశిక్ అనేది ప్రింట్ చేయమన్నాం. సో, మళ్ళీ కౌశిక్ అని ప్రింట్ చేసాం. అంటే ఇది ప్రింట్ చేసిన తర్వాత చెక్ కూడా చేసుకుంటది. ఆ! i అనే వేరియబుల్‌లోకి 1 వచ్చింది. 1 = 5 కాదు. సో, ఈ లోపల ఉన్న కూడా మనం ఎగ్జిక్యూట్ చేయనవసరం లేదు. అందుకే నేను చెప్పట్లేదు అది. ఓకే. i అనే వేరియబుల్‌లోకి 2 వచ్చింది. ఓకే. ఈ లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే. ప్రింట్ కౌశిక్ ప్రింట్ అయిపోయింది. తర్వాత స్టెప్ ఏంటి? చెక్ చేసుకుంటాం. 2
5 రెండు ఈక్వలా? కాదు. సో, మనం ఏం చేయక్కర్లేదు. తర్వాత i అనే వేరియబుల్‌లోకి 3 వచ్చింది. ఓకే. మళ్ళీ ప్రింట్ అయిపోయింది. ఇంగో ఇక్కడ చూడండి. మళ్ళీ ప్రింట్ అయింది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటది. ఐలో 5 ఉందా లేదా అని చెక్ చేసుకుంటది. ఐలో ఏముంది? 3 ఉంది. సో, కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. ఓకే. వెరీ గుడ్. తర్వాత ఐ అనే వేరియబుల్‌లోకి 4 వచ్చింది. మళ్ళీ కౌశిక్ ప్రింట్ చేయమని చెప్పాం. తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటది. 4, 5 ఈక్వలా? కాదు. సో, ఇది కూడా అవ్వలేదు. ఇప్పుడు, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఐ అనే వేరియబుల్‌లోకి 5 వచ్చేసింది. ఐ అనే వేరియబుల్‌లోకి 5 వచ్చేసింది. 5 వచ్చేగానే ఏమవుద్ది? ఫస్ట్ అయితే ప్రింట్ అయిపోద్ది. మనం ఈ లైన్ ముందు రాసి, ఈ లైన్ తర్వాత రాసాం. మనం ప్రింట్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటున్నాం. చెక్ చేసుకొని ప్రింట్ చేయట్లేదు. రెండిటికి తేడా ఉంది గమనించాలి. మనం ప్రింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సీక్వెన్స్ చూడండి. ఫస్ట్ ప్రింట్ చేసుకున్న తరువాత చెక్ చేస్తున్నాం. అంతేగాని చెక్ చేసిన తర్వాత ప్రింట్ చేయట్లేదు గదా! అందుకే ఏమవుతుందంటే ఇక్కడ ఐ అనే వేరియబుల్‌లో 5 వచ్చేసింది. వెరీ గుడ్. కౌశిక్ అని ప్రింట్ అయింది. వెరీ, వెరీ గుడ్. కానీ తర్వాత చెక్ చేస్తది. ప్రింట్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటదనమాట. ఏం చెక్ చేసుకుంటది? ఐ అనే వేరియబుల్‌లో 5 ఉందా? లేదా? అని చెక్ చేసుకుంటది. ప్రింట్ చేసిన తర్వాత. ఓకే. ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 5 ఉంది. సో, 2 ఈక్వలే. ఏం చేయమని చెప్పాను? బ్రేక్. ఆపేయమని చెప్పాను. ఇంక అక్కడితో. ఇంక ముందుకెళ్ళొద్దని చెప్పాను. అంటే బేసిక్‌గా 0th టైమ్ ప్రింట్ అయిపోయింది. ఫస్ట్ టైమ్ ప్రింట్ అయిపోయింది. సెకండ్ టైమ్ ప్రింట్ అయిపోయింది. థర్డ్ టైమ్ ప్రింట్ అయిపోయింది. ఫోర్త్ టైమ్ ప్రింట్ అయిపోయింది. ఫిఫ్త్ టైమ్ కూడా ప్రింట్ అయిపోతుంది. ఫిఫ్త్ టైమ్ కూడా ప్రింట్ అయిపోతుంది. ఎందుకు? మనం ప్రింట్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటున్నాం. చెక్ చేసిన తర్వాత ప్రింట్ చేయట్లేదు. జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. మనం ప్రింట్ చేసిన తరువాత చెక్ చేసుకుంటున్నాం. చెక్ చేసుకొని ప్రింట్ చేస్తే ఇలా రాదు. ఓన్లీ 5 టైమ్స్ వస్తది. ఓకే. దీన్ని ఒకసారి స్లైట్‌గా మోడిఫికేషన్ చేద్దాం. ఇది ఇక్కడ తీసేసి ఓకే. సో, ఇది నాకు అవసరం లేదు. ఓకే. i 5 అయితే ఏం చేయాలో చెప్పమని చెప్పాను గదా! కాకపోతే ఏం చేయాలో కూడా చెప్పాలి గదా! కాకపోతే ఏం చేయాలో కూడా చెప్పాలి కదా! ఓకే. ఇప్పుడు నేను ఎలిఫ్ i లెస్ థాన్ 5 అయితే i లెస్ థాన్ 5 అయితే ఏం చేయాలి? ప్రింట్ కౌస్. సో, ఈ కోడ్ మీకు అర్థం కాకపోవచ్చు. ఒకసారి నేను రన్ చేసిన తర్వాత ఒకసారి అవుట్‌పుట్ చెప్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడు. ఇందాక 6 టైమ్స్ ప్రింట్ అయింది. కౌశిక్, 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 కౌశిక్ అని 6 టైమ్స్ ప్రింట్ అయింది. కానీ ఇక్కడ చూడండి. ఓన్లీ 5 టైమ్సే ప్రింట్ అయింది. ఓన్లీ 5 టైమ్సే ప్రింట్ అయింది. ఎందుకు ఓన్లీ 5 టైమ్సే ప్రింట్ అయింది చెప్పండి? ఎందుకంటే నేనిక్కడ ఫస్ట్ ప్రింట్ చేసేయట్లేదు. ఫస్ట్ చెక్ చేసుకొని ఆచితూచి అడుగేసి ప్రింట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయన వేరియబుల్‌లోకి ఏమొస్తది? 0 వస్తది. ఓకే. ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసుకుంటది. ఆ! 0, 5 రెండు ఈక్వలా? కాదు. సో, ఈ లోపల కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఎలిఫ్‌కెళ్తాం. ఇక్కడేంటి? ఇక్కడ కండిషన్ ఏంటి? 0 <5 అయితే ఈ పని చేయమని చెప్పాం. 0 <5 కదా! సో, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యింది. సో, ఈ లోపల కూడా ఎగ్జిక్యూట్ అయింది. సో, ఫస్ట్ టైమ్ కౌశిక్ అని ప్రింట్ అయిపోయింది. తర్వాత ఆయన వేరియబుల్‌లోకి 1 వచ్చింది. ఓకే. ఈ కండిషన్ చెక్ చేసుకోండి. కాదు తప్పిది. సో, ఈ కండిషన్‌కొస్తది. 1 <5 ట్రూవే కదా! కరెక్టే కదా! సో, మళ్ళీ ఈ ప లైన్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో, ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. ఇప్పుడు అయ్యన వేరియబుల్‌లోకి 2 వచ్చింది. ఈ కండిషన్ చెక్ చేసుకోండి. ఓకే. తప్పు. సో, ఈ కండిషన్ చెక్ చేసుకోండి. 2 <5 నిజమే కదా! సో, మళ్ళీ ఈ ఈ పర్టిక్యులర్ కౌశిక్ అనే పేరు ప్రింట్ అయిపోయింది మళ్ళీ. మళ్ళీ ఆయన వేరియబుల్‌లోకి 3 వచ్చింది. ఓకే. 5కి ఈక్వలా? కాదు. తర్వాత 3 <5 కరెక్టే కదా! సో, మళ్ళీ కౌశిక్ అని ప్రింట్ చేయమని చెప్పాం. ఓకే. మళ్ళీ కౌశిక్ అని ప్రింట్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఆయన వేరియబుల్‌లోకి 4 వచ్చింది. 4 = 5 కాదు. ఓకే. సో, ఈ లోపల కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ చూడండి. 4 <5 అవునా కాదా? 4 <5 సో, 4 <5 అయితే ఏం ప్రింట్ అవ్వాలి? కౌశిక్ అని ప్రింట్ అవ్వాలి. సో, మళ్ళీ కౌశిక్ అని ప్రింట్ అయిపోయింది. కానీ అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. i = 5 అవుద్ది.
5 అవ్వగానే ఏం చేయాలని చెప్పాం ఇక్కడ మళ్ళీ లోపలికొస్తది. ఈ కండిషన్ చెక్ చేసుకుంటది. ఐ అనే వేరియబుల్‌లో 5 ఉంది. ఇక్కడ కూడా 5 ఉంది. ఓకే. మ్యాచ్ అయింది. ఏం చేయమని చెప్పాం? బ్రేక్. ఇంకా ఆపేయి. ఇంక లూప్ ఇంకా వెళ్ళొద్దు. ఇంక లూప్‌ని ఇంక ఆపేయి. ఇంక దీన్ని మించి నువ్వు 6కి గాని, 7కి గాని, 8కి గాని వాటికి వెళ్ళొద్దు. ఇంక అక్కడితో ఆపేయి అని చెప్పేస్తాం. అందుకే ఇక్కడ 5 టైమ్స్ మాత్రమే ప్రింట్ అయింది. సో, బ్రేక్ అనే స్టేట్మెంట్ ఏం చేస్తది? మనం ఒక కండిషన్ ఇవ్వాలి దానికి. ఎప్పుడు బ్రేక్ చేసేయాలి లూప్‌ని. సో, అది ఫర్ లూప్ రన్ అవుతూ ఫర్ అనే కాదు వైల్ అయినా. అది లూప్ రన్ అవుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మన కండిషన్ సాటిస్ఫై అయిపోతుందో ఇంక అక్కడితో ఆపేస్తది. ఇంక అక్కడితో లూపింగ్ ఆపేస్తది. అది ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళదు. ఆ లూప్ అక్కడితో క్లోజ్ చేస్తది. సో, ఇక్కడ అదే కదా క్లోజ్ చేసాం. మనం ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాం. ఆ కండిషన్ సాటిస్ఫై అయితే బ్రేక్ చేయమని చెప్పేసాం. లేదు ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదంటే శుభ్రంగా ప్రింట్ చేసుకోమని చెప్పి. ఎవ్వరికీ ఎటువంటి అడ్డు లేదు. సో, అర్థమైందా మొత్తం అందరికి? సో, మొత్తం అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకే. ఐ యామ్ గోయింగ్ టు టెల్ యూ అనదర్ వేరియంట్ అన్నమాట. ఇంకొక చిన్న వేరియంట్ నేను చెప్తా. ఇక్కడ మన ముందు ఎగ్జాంపుల్‌లో మనం ఏం చేసాం? కౌశిక్ అని చెప్పి 5 సార్లు ప్రింట్ చేసాం. ఓకే. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు నాకు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 నుంచి 10 నంబర్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను 1 నుంచి 10 నంబర్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఫర్ లూప్‌లో ఎలా చేయాలో మీ అందరికి తెలుసా? నేను 1 నుంచి 10 దాకా నంబర్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, అది ఎలా చేయాలి సింపుల్‌గా ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అని ఇచ్చేసాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అని ఇచ్చేసి ప్రింట్ అని రాసి ఇక్కడ లోపల ఐ అని రాసాననుకో. మీకు ఆల్రెడీ తెలుసు ఐ అనేది లూపింగ్ వేరియబుల్ అని. ఫస్ట్ 0 వస్తది. తర్వాత 1 వస్తది. 2 వస్తది. 3 వస్తది. ఫస్ట్ ఐ అనే ప్లేస్‌లో 0 వస్తది. సో, ఇప్పుడు ఐ అనే వేరియబుల్ క్రియేట్ అయింది. ఐ అనే వేరియబుల్‌లోకి 0 వచ్చింది. మనం ఏం చేయమని చెప్తున్నాం? ప్రింట్ ఐ అంటున్నాం. అంటే ఐ అనే ఆ మూమెంట్‌లో, ఆ టైంలో ఐ అనే వేరియబుల్‌లో ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేయమంటున్నాం. సో, ఫస్ట్ ఐ అనే వేరియబుల్‌లోకి 0 వచ్చిందంటే ఏం ప్రింట్ అవుద్ది? 0 ప్రింట్ అవుద్ది. 1 వస్తది. 1 ప్రింట్ అవుద్ది. 2 వస్తది. 2 ప్రింట్ అవుద్ది. 3 వస్తది. 3 ప్రింట్ అవుద్ది. అలా ప్రింట్ అవుతూ ఉంటుంది. ఒకసారి రన్ చేద్దాం చూడండి. ఓకే. సారీ. సో, నేనిక్కడ ఏం చెప్పాను? ఇక్కడ ఏమొచ్చిందో చూడండి. 0 నుంచి 9 నంబర్స్ వచ్చాయి. నేనేం చెప్పాను? నాకు 1 నుంచి 10 నంబర్స్ కావాలని చెప్పాను. కానీ ఇక్కడ 0 నుంచి 9 నంబర్స్ వచ్చాయి. అంటే మీరిక్కడ గమనించాల్సిందేంటంటే, ఇక్కడ నేను సింపుల్‌గా 10 అని రాసాను గదా! దీని అర్థం ఏంటంటే, స్టార్టింగ్ 0తో స్టార్ట్ చెయ్యి. స్టార్టింగ్ 0తో స్టార్ట్ చెయ్యి. ఎండింగ్ మాత్రం ఈ నంబర్ ఏ నంబర్ అయితే రాసానో దానికి ఒక నంబర్ ముందు ఆపేయి అని చెప్తున్నాం. స్టార్టింగ్ అయితే 0తో స్టార్ట్ చెయ్యి. కానీ ఎండింగ్ మాత్రం ఇక్కడ నేను ఏదైతే నంబర్ ఇచ్చానో ఆ నంబర్‌కి, ఆ నంబర్‌కి ఒక నంబర్ ముందు ఆపేయి అని చెప్తున్నాం. అందుకే ఇక్కడ స్టార్టింగ్ 0తోనే స్టార్ట్ అయింది. కానీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9తో ఆపేసింది. ఎందుకు? ఇక్కడ ఎప్పుడు కూడా రేంజ్ అనే ఫంక్షన్‌లో ఇక్కడ మనం ఎండింగ్ ఏ నంబర్ అయితే ఇస్తామో ఆ నంబర్ కన్నా ముందు నంబర్ దాకే వెళ్తది లూప్. ఓకే. ఇప్పుడు నాకు 1-10 నంబర్స్ ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను స్టార్టింగ్ ఏమవ్వాలి? ఏ నంబర్ నుంచి స్టార్ట్ చేయాలి? 1 నుంచి స్టార్ట్ చెయ్యి. ఏ నంబర్‌తో ఏం చేయాలి? 10 దాకా వెళ్ళాలన్నాను. అంటే ఏ నంబర్ రాసుకోవాలి ఇక్కడ? 11 రాసుకోవాలి. ఎందుకంటే నేను 10 అని రాసాననుకోండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 అని రాస్తే 9తో ఆగిపోద్ది. అదే నేను ఇక్కడ 11 అని రాస్తే 10 దాకా వచ్చి ఆగుద్దనమాట. ఓకేనా? ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. చూసారా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 దాకొచ్చింది. ఇప్పుడు ఒకవేళ నాకు 1, 2, 3, 4 నాకు 1, 2, 3, 4, 5 ఆ నంబర్‌లు మాత్రం రావాలి. ఇంకా 6 నుంచి 10 దాకా రాకూడదు. మీరు రేంజ్ ఫంక్షన్‌లో మాత్రం 1-11 ఉండాలి.
మీరు 11 టైమ్స్ ఇటరేట్ చేస్తున్నారు. కానీ 5 దాకా ప్రింట్ అయిన తర్వాత లూప్ మధ్యలో ఆగిపోవాలనుకోండి. అప్పుడు ఏం చెయ్యాలి చెప్పండి? బ్రేక్. బ్రేకేగా చేయాలి. సో, ఎలా చేస్తాం? ఇక్కడ కండిషన్ ఇచ్చేద్దాం. ఇఫ్ i ఈక్వల్ టు 6 అయితే బ్రేక్. ఓకే. ఇక్కడ i ఈక్వల్ టు 6 అయితే బ్రేక్ చేసామని చెప్పు. లేదు ఎలిఫ్ i లెస్ థాన్ 6 అయితే మాత్రం ప్రింట్ చేస్తూనే ఉండాలి. ఒకసారి నేను దీన్ని కాపీ చేసి i ఈక్వల్ టు 6 అయితే బ్రేక్ అయిపోద్ది. ఇంకా వెళ్ళదు లూప్ దాని మించి. అదే i 6 కన్నా తక్కువ ఉన్న ప్రతిసారి ప్రింట్ అయ్యాను. అంటే ఫస్ట్ ఐలో ఏమొస్తది? 1 వస్తది. ఇక్కడ 1తో స్టార్ట్ చేయమని చెప్పాం కాబట్టి. ఓకే. 1 లెస్ థాన్ 6 సో 1 ప్రింట్ అయింది. అలాగే 2, 3, 4, 5 దాకా ప్రింట్ అవుద్ది. కానీ ఇక్కడ ఐలో ఎప్పుడైతే 6 వచ్చిందో ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోద్ది. ఏం చేయమని చెప్పాం? వెంటనే బ్రేక్ అన్నాం. సో ఏమవుద్ది? ఓన్లీ 5 దాకా మాత్రమే ప్రింట్ అవుద్ది. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. బ్రేక్ ఫంక్షన్ యొక్క ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇదంతే. ఓకే. సో అందరికీ అర్థమైంది కదా? బ్రేక్ ఫంక్షన్ ఎలా వాడాలో ఇంకా డీప్‌గా. సో అందరికీ అర్థమైతే కామెంట్ సెక్షన్‌లో గాట్ ఇట్ అని చెప్పి టైప్ చేయండి. ఎవరికైనా అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పి కూడా టైప్ చేయండి. ఓకే.